నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం సిపిఎం అభ్యర్థిగా జీలుగుమిల్లి మండలానికి చెందిన తెల్లం వెంకటేశ్వరరావు ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు. జిల్లాలో 766 మంది అభ్యుదయ రైతులను నియమించి ఖరీఫ్లో ఆధునిక పద్ధతులకు శ్రీకారం చుట్టనున్న వ్యవసాయ శాఖ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా నియమితులైన దాట్ల అన్నపూర్ణ, కొయ్యలగూడెం మండలం గౌరవరంలో అన్నపూర్ణకు ఘన సన్మానం. జంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ. పోలవరం నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామానికి చెందిన తెల్లం వెంకటేశ్వరరావు పేరును ఆ పార్టీ ప్రకటించింది. పోలవరం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా సిపిఎం పార్టీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అలాగే ఇప్పటి వరకు మిగతా పార్టీల నుండి పోలవరం, బుట్టాయిగూడెం మండలాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలిచి తమ సేవలు అందించారు. జీలుగుమిల్లి మండలానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆ ప్రాంత ప్రజలు, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పోలవరం డివిజన్ కార్యదర్శి అందుకుల ఫ్రాన్సిస్ సిటీ న్యూస్తో మాట్లాడారు. బూర్జువా పార్టీలకు ధీటుగా తమ అభ్యర్థి తెల్లం వెంకటేశ్వరరావు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. పోలవరం ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల సందర్భంగా సిపిఎం పార్టీ ఈ ఎన్నికల్లోని పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఈ ప్రాంతంలోని సిపిఎం పార్టీ గత 18 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలపైన అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. దాదాపు 73 పంచాయతీల్లోని సిపిఎం పార్టీ ఒక బలమైన శక్తిగా ఉంది. ఈ ప్రాంతంలోని పోలవరం నిర్వాసితుల సమస్యలు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లైను, స్థానిక సమస్యలు, రైతాంగ సమస్యల మీద అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. తెల్లం వెంకటేశ్వరరావు అనే అభ్యర్థిని ప్రకటించింది. తెల్లం వెంకటేశ్వరరావు గారు గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని క్రియాశీల పోరాటాల్లోని క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఎలాంటి అవినీతి లేకుండా ప్రజా సమస్యలపైన నిస్వార్థంగా పనిచేసే కార్యకర్త కాబట్టి ప్రజలు, రైతులు, అలాగే పేదలు, గిరిజనులు, అనేక మంది పేదల సమస్యల మీద వెంకటేశ్వరరావు గారు పోరాటం చేశారు. తెల్ల వెంకటేశ్వరరావు గారు అంచేత ఆయన యొక్క త్యాగాల్ని, ఆయన చేసిన కృషిని, ఆయన ప్రజలకి చేస్తున్న సేవను గుర్తించి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆయన పోలవరం అభ్యర్థిగా ప్రకటించింది. ప్రకటించిన దాని మీద మేమంతా కూడా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువ సేవ చేసుకోవాలంటే మీ యొక్క మద్దతు ఇవ్వాలి, ప్రజల పోరాటాలని, ప్రజా సమస్యలపైన పనిచేయాలంటే తెల్ల వెంకటేశ్వరరావుకే సాధ్యం అవుతుంది. తెల్ల వెంకటేశ్వరరావుకి అనేక పోరాటాల అనుభవాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపైన అనేక సార్లు జైలుకి వెళ్ళి ప్రజా సమస్యలపైన పరిష్కారం కోసం ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తెల్ల వెంకటేశ్వరరావు. తెల్ల వెంకటేశ్వరరావు అభ్యర్థాన్ని మీరందరూ కూడా మన్నించాలి. తెల్ల వెంకటేశ్వరరావుకి సుత్తికొండ నక్షత్ర పైన మీరు ఓటేయాలని కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాం. పేదలందరూ కూడా. అలాగే ఆ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల నుండి సిపిఎం పార్టీలో ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశామని, పొగాకు రైతుల కోసం, గిరిజనుల భూముల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళినట్లు తెలిపారు. తనను గెలిపిస్తే గిరిజనులకు మరింత సేవ చేస్తానని చెబుతున్నారు. వీరితో పాటు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నేలటూరి మోహన్ ఉన్నారు. మా అందరికీ, మా జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి అందరికీ అభినందనలు పలుకుతున్నాను. అలాగే ఇప్పటికే పనిచేసింది కాకుండా రానున్న రోజుల్లో ఇంకా ఈ ప్రజల కృషి మేరకు ఎంతో చేయాలని నాకు ఆలోచన ఉంది. అలాగే రకరకాల రాజకీయ నాయకులు ఓట్లు అయ్యే వరకు డబ్బు పరచడం, దండుకోవటం, తర్వాత ప్రజలు మర్చిపోతున్నారు. అంతకంటే ఎక్కువ సేవలు చేయాలనేది ఇప్పటికే చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ చేయాలనే కృషితోనే నాయకులు నిర్ణయించారు. అంతకంటే వ్యవసాయ శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతులకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా సమగ్ర పంట యాజమాన్య నమూనా క్షేత్రం పేరిట కార్యక్రమాన్ని ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభించనున్నారు. సాగులో వృధా వ్యయాలు లేకుండా చేయడంతో పాటు అధిక దిగుబడులను సాధించే దిశలో ఈ ప్రయత్నం చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 766 గ్రామాల నుంచి 766 మంది అభ్యుదయ రైతులను ఎంపిక చేసి గ్రామ అభ్యుదయ రైతు వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ రైతులకు చెందిన ఎకరా భూమిని ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా తీసుకుని అందులో వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో సాగు చేపడతారు. ఆధునిక వ్యవసాయ విధానాలతో విత్తనం నాటి నుంచి పంట కోసే వరకు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణపై చర్యలు మొదలగు వాటిపై అవగాహన కల్పిస్తారు. ముందుగా భూసార పరీక్ష చేస్తారు. వాటి ఫలితాల ఆధారంగా ఎంత మోతాదులో ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడాలనే విషయాలను నిర్ధారిస్తారు. తద్వారా సాగులో వృధాలను అరికట్టి సబ్సిడీపై విత్తన శుద్ధి, మందు, వేప నూనె, తెగుళ్ల నివారణ మందులు, ఎరువులను రైతులకు అందిస్తారు. ఇప్పటికే మండలానికి 3 గ్రామాల్లో పొలంబడి పేరిట రైతులకు శిక్షణను అందిస్తున్నారు. వాటిని మినహాయించి మిగిలిన గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. వ్యవసాయ సాగులో ఖర్చు తగ్గించి దిగుబడి పెంచే విధంగా వ్యవసాయ శాఖ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్లో జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సోషల్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు సిబిఎస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు రావూరి కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలు యేసు ప్రభు గురించి తెలుసుకునే పలు పాటలను యాక్షన్తో చేసి చూపించారు. ఈ వేసవి కాలంలో పిల్లలు ఎండలో తిరిగి అలసిపోకుండా, చెడు మార్గాలు పట్టకుండా ఉండాలని, ఇలా దేవుని కోసం తెలియజేసే క్లాసులు పెట్టడం అభినందనీయమని రావూరి కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ ప్రభాకర్, నిర్వాహకులు ఫాస్టర్ ఆర్ మోజెస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సిబిసి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన ప్రభాకర్ గారు ఈ పిల్లలు వేసవకాలంలో అటు ఇటు తిరిగి అల్లరచిల్లరగాను ఎండదెబ్బ తగలకుండా ఉండటం గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఆయన ఉచితంగా కూడా వీళ్ళందరికీ పుస్తకాలు ఏర్పాటు చేసి మరి దైవం గురించి, ఒక స్కూల్ గురించి వీళ్ళందరికీ కూడా పాఠాలు చెబుతా కూడా టీచర్స్ని కూడా ఏర్పాటు చేసి మరి ఇది ఒక కార్యక్రమం చాలా అభినందించవలసిన ఈ యొక్క కార్యక్రమం. ఇది ఎంతో మంచి కార్యక్రమం. పిల్లలు వేసవకాలంలో ఎండల్లో గట్ట తిరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మరి వీళ్ళకి దేవుడి గురించి ఎన్నో విషయాల్ని వీరికి తెలియపరచడం కూడా చాలా మంచి కార్యక్రమం. మరి యొక్క ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభాకర్ రావు గారికి, మరి అలాగే టీచర్స్కి, మరి యొక్క కార్యక్రమంలో ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మీరు అందరూ కూడా ఈ వేసవకాలంలో శుభ్రంగా చదువుకోవాలని చెప్పని మనసారా. వేసవి సెలవులు కావడంతో పాపికొండలకు పర్యాటకుల తాకిడి అధికమైంది. పర్యాటకులు గోదావరి తీరంలోని పాపికొండల అందాలను తిలకించి ఆనందంగా గడిపి వస్తున్నారు. గోదావరి తీరంలోని అందాలను తిలకిస్తూ పేరంటాలపల్లి, పాపికొండల్ని సందర్శిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పురుషోత్తపట్నం నుంచి పేరంటాలపల్లి వరకు వెళ్లి వచ్చేందుకు గోదావరి నదిలో నీటి మట్టం అనుకూలంగా ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో పురుషోత్తపట్నంకు పర్యాటకుల తాకిడి పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా కన్వీనర్గా దాట్ల అన్నపూర్ణ నియామకం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అన్నపూర్ణ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ప్రజలను చైతన్యపరుస్తూ పార్టీ ప్రచారంలో దాట్ల అన్నపూర్ణ తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. చింతలపూడి ఏఎంసీ డైరెక్టర్ పదవికి సైతం అన్నపూర్ణ రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.
కాంగ్రెస్ పార్టీ తరపున జంగారెడ్డిగూడెం పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలుపొంది విశేష సేవలను అందించారు. జిల్లా మహిళా కన్వీనర్గా దాట్ల అన్నపూర్ణ నియామకం కావడంపై కోయిలగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమెను ఘనంగా సన్మానించారు. కోయిలగూడెం మండలం గౌరవరం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చింతా శ్రీదేవి, జొజ్జవరపు మంగాయమ్మ, గూడపట్ల లక్ష్మి, ఉండ్రాజవరపు దివ్య, ప్రగడ లీలావతి, ఆకుల లక్ష్మణరావు, పొన్నాలపల్లి సురేష్, ఆర్ రాజశేఖర్, బొబ్బర అశోక్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ గుర్తును మహిళలకు చేరవేసేందుకు మే 1వ తేదీ నుంచి గడప గడపకు బొట్టు పెట్టి ప్రచారం చేయనున్నట్లు నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా నియమితురాలైన దాట్ల అన్నపూర్ణ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ ప్రజావాణి నిర్వహించారు. డివిజన్లోని పలు మండలాల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను ఆర్డీఓకు అందజేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఆర్డీఓ సత్యనారాయణ అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఆర్ఐలు, వీఆర్ఓలు హాజరయ్యారు. అలాగే కమిషనర్ కేవీ పద్మావతి నగర పంచాయతీ ప్రత్యేకాధికారి అయిన ఆర్డీఓను కలవడానికి వచ్చారు. పలు దస్త్రాలపై ప్రత్యేకాధికారి సంతకం అవసరం కావడంతో వచ్చినట్లు కమిషనర్ కేవీ పద్మావతి చెప్పారు. మే నెలలో వచ్చే ఎండ తీవ్రతలు ఏప్రిల్ నెలలోనే వచ్చేశాయి. ఉదయం 6 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు మధ్యాహ్నం పూట రోడ్లపైన తిరగడం లేదు. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వస్తున్నారు. కొంతమంది ముఖాలకు గుడ్డ కట్టుకుని మరికొంతమంది గొడుగులను ఆశ్రయిస్తున్నారు. ఇది ఇలా ఉంటే 2 రోజుల నుండి సాయంత్రం పూట ఎండలు కాస్త తగ్గి చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు, పిడుగులు కూడా పడ్డాయి. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చల్లని వాతావరణంతో పాటు చిరుజల్లులు కురవడంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.